జయశంకర్ బడిపాట పేరుతో ప్రభుత్వ పాఠశాలలో మెరుగైనటువంటి వసతులు ఏర్పాటు చేస్తూ ఈరోజు విద్య అనేటువంటిది తల్లిదండ్రులకు ఒక భారంగా మారింది. ఒక్కొక్క విద్యార్థిని చదివించాలంటే సంవత్సరానికి 50,000 నుంచి 1,50,000 వరకు విద్యార్థుల తల్లిదండ్రుల మీద భారం. ఈ భారాన్ని తగ్గించి ప్రభుత్వమే ఉచితంగా విద్యను అందించి అది విలువలతో కూడుకున్నటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించే ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మా నియోజకవర్గంలో ఉండేటువంటి విద్యా అధికారులు కానీ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంలు కానీ సిబ్బంది కానీ ప్రజాప్రతినిధులు అందరం కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాధాన్యతను ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాముఖ్యతను ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఆర్మిషన్ కృషి చేసేటువంటి కర్తవ్యాన్ని ఈరోజు నియోజకవర్గంలో చేపట్టి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా తీసుకోవడం. గతంలో ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా విద్యార్థులతో ఎక్కించినాయో ఆ పాత వైభవాన్ని తీసుకురావడం కోసం 100% కృషి చేద్దామనే తప్పకుండా ఉపాధ్యాయులకు తోడుగా మేము ప్రజాప్రతినిధులుగా హిందూ కాంగ్రెస్ పార్టీ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కోసం 100% కృషి చేస్తాం. దీనికి తల్లిదండ్రుల నుంచి కూడా సహాయ సహకారాలు ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో 6వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రాం నడుస్తూ ఉన్నది. మరి మండలంలో ఉన్న మీ వార్డులలో ఉండే పిల్లల్ని నాయకులుగా మీరు ఇందులో చేర్చండి. ఇందులో ఒక పీఈటీ ప్రాబ్లం ఉంది, లేదు 8th క్లాస్ పవిత్ర గణేష్ మల్లన్న